హాయ్ అండి. హలో, నమస్తే అందరికీ. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే గత 2, 3 రోజుల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా మనకు ఇటు సైడ్ రాయలసీమ జిల్లాలు, ఇలాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం నెల్లూరు గావచ్చు, ప్రకాశం గావచ్చు, ఇట్లా రాయలసీమ జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా వర్షాలు, వరదలు లేదంటే చెరువుల్లో భారీగా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నదులు, చెరువులు కూడా ఉప్పొంగి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ తుఫాను పోకముందే మరో తుఫాను వస్తున్నట్లు ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి కొన్ని వివరాలు నేను చెప్తాను. అరేబియా సముద్రంలో అదేవిధంగానే బంగాళాఖాతంలో ఈ అల్పపీడన ప్రభావాలు 27, 28, 29 ఈ 3 రోజుల్లో కూడా ఉంటాయంట. సో, అంటే ఈ 2 రోజుల గ్యాప్ తర్వాత 27, 28, 29 ఈ 3 రోజులు కూడా 26 నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం ఆ 3 రోజులు కూడా మరోసారి ఈ అల్పపీడనాలు బలపడితే గన ఖచ్చితంగా ఏపీలో కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందంటూ కూడా ఐఎండీ హెచ్చరికలు చెప్తున్నారు. సో, మొత్తం మీద ఇప్పటికే గత 4, 5 రోజుల నుంచి కూడా ఈ భారీ వర్షాల కారణంగా ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. అంటే పల్లెలు, పట్టణాలు, గ్రామాలు ఎక్కడ చూసినా కూడా ప్రజలు అవస్థలు పడుతున్న తరుణంలో కాస్త ఈ భారీ వర్షం తగ్గింది అని అనుకున్న తరుణంలో ఒక్కసారిగా మరోసారి ఈ తుఫాన్లు వచ్చే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. అంటే ఒకవేళ టక్కని, ఎందుకంటే టైం ఉంది కాబట్టి 48 గంటలు ఇంకా 2 డేస్ ఉంది కాబట్టి అంటే పరిస్థితుల కారణంగా దిశ మార్చుకొని వెళ్ళిపోతే చెప్పలేం. కానీ ఖచ్చితంగా ఈ 2 తుఫాన్లలో అరేబియా సముద్రం కావచ్చు, బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ 2 తుఫాన్లకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి మన బార్డర్, మనకు ఏపీకి కానీ తెలంగాణ ఈ బార్డర్లో మనకు టచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ప్రధానంగా చెప్తున్నారు. సో, మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పటికే సహాయ చర్యలు, అంటే ఆల్రెడీ జరుగుతున్నటువంటి ఈ గత 2, 3 రోజులు జరిగినటువంటి తుఫాన్ల కారణంగానే ఇప్పటికే పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి రేపు, ఎల్లుండి కూడా ఈ ఎఫెక్టెడ్ అనేది ఉంటుంది. ఎందుకంటే రేపంతా కూడా చెదురుముదురు వర్షాలు, అదేవిధంగానే వాగులు, వంకలు ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రవహిస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే కనుక నిన్న, ఈరోజు కూడా పాఠశాలకంతా కూడా సెలవులు ఇచ్చేశారు. ఎందుకంటే విద్యార్థులు వీళ్ళంతా కూడా అంటే చెరువుల కాడ, లేదంటే కాలువల కాడ, లేదంటే ఈ నదుల కాడ, వంకల కాడ ఇదంతా కూడా వెళ్తారనే ఆలోచనతో ఇచ్చేసిన నేపథ్యంలో, సెలవులు ఇచ్చిన నేపథ్యంలో రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా పాఠశాలలు కూడా ప్రారంభం అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా అంటే రేపటికి సంబంధించినటువంటి పాఠశాలలు కొనసాగుతాయి ఖచ్చితంగా అనేది ఉంది సమాచారం. సో, మొత్తం మీద మాత్రం ఈ భారీ వర్షాలు అనేది ప్రజలను మాత్రం చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సో, రేపు అంటే అధికారులు ఏం చెప్తున్నారంటే వర్షాలైతే కాస్త ఇప్పుడు ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందే కానీ ఈ వరదలు అనేది రేపటి నుంచి కంటిన్యూగా ఉంటాయి. ఈ రేపు, ఎల్లుండి ఇవి ఇంకా కూడా ఎక్కువగా కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనేది ప్రధానంగా చెప్తున్నారు. సో, ఈ 27, 28, 29 తేదీల్లో ఒకవేళ అయినా సరే ఈ 2 అల్పపీడనాలు బలపడి మరోసారి వాయుగుండాలుగా మారి వర్షాలు ప్రారంభమైతే ఆ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుందనేది చెప్తున్నారు. సో, మొత్తం మీద మాత్రం ఈ నెలంతా కూడా ఈ వర్షాలు, అకాల వర్షాలు, భారీ వర్షాలు ప్రజలతో పాటు రైతులను తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తున్నాయని మనం చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా ప్రకృతికి ముందు మనం ఏం చేయలేము కాబట్టి ప్రజలు మాత్రం సమయం పాటించాలి. అది కాకుండా రైతులు కావచ్చు, లేదంటే ఈ విధంగా స్థానిక ప్రజలు వీళ్ళంతా కూడా వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు అధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాలనేది ప్రభుత్వ యంత్రాంగం చెప్తుంది. ఎందుకంటే ఇలాంటి వర్షాలప్పుడు వరదలు ఏ రూపంలో వస్తాయో తెలియదు. అంటే విపరీతంగా ఒక్కొక్కసారి వరదలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవచ్చు, లేదంటే కట్టలకు గండిలు పడవచ్చు, లేదంటే నదులు ఉప్పొంగి ప్రవహించవచ్చు. ఇట్లా రకరకాలుగా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ దిగువ ప్రాంతాల్లో ఉన్న పల్లెలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఇలాంటి సందర్భాల్లో ఉన్నాయి. ఎందుకంటే గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుంటే ఊర్లు కొట్టుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఎక్కడా కూడా
నిర్లక్ష్యానికి పోకుండా మాత్రం ఈ వర్షాల సమయంలో మాత్రం అధికారులకు సహకరించాలనేది ప్రధానంగా చెప్తున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడం, లేదంటే వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులకి ఇతర ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకోవడం మంచిదనే అభిప్రాయం మాత్రం చెప్తున్నారు. సో మొత్తం మీద మాత్రం ఐఎండీ ఇస్తున్నటువంటి హెచ్చరికల ప్రకారం మాత్రం మరో 2 రోజుల్లో మరో బంగాళాఖాతం కావచ్చు, అరేబియా సముద్రంలో ఏర్పడుతున్నటువంటి ఈ అల్పపీడన ప్రభావంతో మరోసారి ఈ అంటే భారీ వర్షాలు కురిసే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. చూద్దాం, రేపు ఎల్లుండి మాత్రం ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే అన్ని రకాల సహాయ చర్యలు కొనసాగిస్తుంది. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది.